సంక్రాంతి సినీ జాతర తర్వాత ఆ తరహా వసూళ్ల వరద ఈ వారమే షురూ కానుంది. కాకపోతే ఈ వారం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని డామినేట్ చేసేది డబ్బింగ్ సినిమాలే. హిందీ నుంచి ఫైటర్, తమిళ నుంచి ఐలాన్, కెప్టెన్ మిల్లర్ అటాక్ కి సిద్ధమయ్యారు. ఇందులో ఒక మూవీ హిట్ తో పాటు మరో సినిమా డౌట్ కూడా ముందే కన్ఫర్మ్ అయింది. సంక్రాంతి సినీ జాతర అయిపోయింది. ఇప్పుడు రిపబ్లిక్ డే సందడి పెరగనుంది. ఈ వీక్ హిందీ, తమిళ సినిమాల హల్చలే కనిపించబోతోంది. బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల సందడి ఈ వారం పెరగనుంది. బాలీవుడ్ లో హాలీవుడ్ హీరో లుక్ ఉండే గ్రే గాడ్ హృతిక్ చేసిన ప్రయోగం ఫైటర్ ఈ వారమే రాబోతోంది. ఈ గురువారం ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన ఈ పాన్ ఇండియా వార్ యాక్షన్ డ్రామా దండయాత్రకు సిద్ధమైంది. కెప్టెన్ మిల్లర్ మూవీ తమిళ్లో హిట్ అయింది. కోలీవుడ్ మార్కెట్ ని షేక్ చేసింది. కాకపోతే సంక్రాంతికి అక్కడ విడుదలైన ఈ సినిమా థియేటర్స్ లో ఇష్యూ వల్ల ఇలా ఇక్కడ లేటుగా ఈ వారం వస్తోంది. ఈ వీక్ ఫైటర్ హిందీ మూవీతో కెప్టెన్ మిల్లర్ అంటూ తమిళ్ సినిమా పోటీ ఇచ్చేలా ఉంది. ఈ రెండింట్లో ఒకటి హిట్ అయింది, మరోటి హిట్ బీట్ పెంచేస్తుందనేంతగా అంచనాలు పెంచేస్తుంది. అందుకే ఈ వీక్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలా ఉందంటున్నారు. కోలీవుడ్ లో యావరేజ్ గా ఆడిన ఐలాన్ మూవీ తెలుగులో వెలగబోతోంది. యార్ రెహమాన్ మ్యూజిక్, శివకార్తికేయన్ హీరో, ఇలా ఈ రెండు అంశాలు ఐలాన్కి తెలుగు మార్కెట్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. కాకపోతే తమిళ్లో అంతగా ఆకట్టుకోలేదన్నమాటే ఈ సినిమాకు ఇక్కడ మైనస్ గా మారేలా ఉంది.